తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి సూర్య శిల్పశాల ద్వారా విభిన్న విగ్రహాలను తయారు చేస్తూ ఈ ప్రాంత ఖ్యాతిని ప్రపంచానికి సూర్య శిల్పశాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, వారి కుమారులు కాటూరి రవిచంద్ర, శ్రీహర్ష చాటి చెప్తున్నారని చెప్పి తెనాలికి చెందినటువంటి ప్రముఖులు కొనియాడారు. ఇక్కడ సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఈరోజు బుధవారం ఉదయం పట్టణ ప్రముఖులందరూ కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఇటీవల సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షాలు రూపొందించిన భారీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని వారు సందర్శించి శిల్పులను అయితే ప్రత్యేకంగా అభినందించారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, తహసీల్దార్ గోపాలకృష్ణ, అట్లాగే దర్శకుడు దిలీప్ రాజా, కుమార్ పంప్స్ ఎండి కొత్త సుబ్రహ్మణ్యం, డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత మునగాల మోహన్ శ్యాంప్రసాద్, అట్లాగే దళిత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గుజ్జర్లమూడి కృపాచారి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. గణేష్ యూత్, అంగళగుత్తూరు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, అంగళగుత్తూరు గ్రామ ఉప సర్పంచ్ నాగభూషణంతో కలిసి కూడా ఇక ఈ శిల్పశాలను, ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీని కూడా సందర్శించి వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా వెంపటి సత్యనారాయణ, అట్లాగే అయినాల మల్లేశ్వరరావు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్ష వీరెంతో అద్భుతంగా 20 టన్నుల బరువు, 21 అడుగుల ఎత్తులో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కూడా ఐరన్ స్క్రాప్తో తయారు చేయడం పట్ల వారిని శిల్పులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరినీ, కాటూరి కుటుంబ సభ్యులందరినీ కూడా శాలువాతో సత్కరించి వారిని ప్రత్యేకంగా అయితే కొనియాడారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ క్యాలెండర్ను కూడా ఆవిష్కరించారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీ ద్వారా ముద్రించిన ఆ క్యాలెండర్ను కూడా వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారందరినీ కూడా శిల్పులను ప్రత్యేకంగా అభినందించి తెనాలి ప్రాంత ఖ్యాతిని విభిన్న విగ్రహాల ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్నారంటూ కూడా కొనియాడారు. ఐరన్ స్క్రాప్తో ఎందుకు పనికి రాకుండా పక్కన పడేసిన ఐరన్ స్క్రాప్తో కూడా కళాఖండాలు రూపొందిస్తూ ఎంతోమందికి వీరు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పి ప్రత్యేకంగా అయితే కొనియాడిన పరిస్థితి. వేల 2025 సంవత్సరంలో మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో జరిగిన కార్యక్రమాలన్నింటినీ పొందుపరిచి ఒక నూతన సంవత్సర క్యాలెండర్ని మరి ప్రింట్ చేయడం జరిగింది. దాన్ని ఆవిష్కరించవలసిందిగా తెనాలి ప్రముఖుల్ని కొంతమందిని మేము ఆహ్వానించాం. మరి మేము ఆహ్వానించగానే వారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి వచ్చిన నిష్ఠాతులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ప్రావీణ్యం సంపాదించిన వారే. మరి వారు తమ తమ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠలు ఈ తెనాలికి విశ్వవ్యాఖ్యాతి కాల్చడానికి వీరందరూ తమ తమ వంతు కృషి చేస్తున్నారు. వారందరికీ
పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజున ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి ఇంతమందిని ప్రముఖుల్ని ఆహ్వానించడానికి కారణం ఒక క్యాలెండర్ ఆవిష్కరణే కాకుండా మేము ఇటీవల 20 టన్నుల ఐరన్ స్క్రాప్ ఉపయోగించి దాదాపు 6 నెలలు శ్రమించి ఒక కళాఖండాన్ని మరి మీ వెనకున్న కళాఖండాన్ని తీర్చిదిద్దాం. ఈ కళాఖండాలను చూసి మా కృషిని అభినందించారనే ఉద్దేశంతో మరొక ఆలోచనతో కూడా మరి ఈ తెనాలి ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. మా రోజున ఈ విగ్రహం ఆవిష్కరణ రోజున నేను సగౌరవంగా ప్రకటించాను. కొన్ని కళాఖండాలు తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఇంతకుముందు ఎవరు చేసి ఉండనటువంటి, చేయటానికి ప్రయత్నం కూడా చేయలేనటువంటి కళాఖండాలు తయారు చేసి ఇక్కడ మరి ప్రతిష్ఠించాలనుకుంటున్నాం. దాంట్లో మొట్టమొదటి భాగంగా ఈ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మరి తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. మరి కళ్ళకు కాణాచి అయిన తెనాలి ఖ్యాతిని ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం ఇప్పుడే ప్రపంచ విఖ్యాతి చెందుతూ తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. ఎక్కడెక్కడి నుంచో అభినందనల వెల్లువ మా కాటూరి ఆర్ట్ గ్యాలరీకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా కాటూరి గ్యాలరీ అన్నారు, నేను కాటూరి గ్యారేజ్ అంట. నథింగ్ ఈజ్ వేస్ట్ అంటిల్ ఇట్ డిసైడ్స్ అని ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది. ఇంత గొప్పగా మారింది మన తెనాలి ఖ్యాతి, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే కాదు మరి అంతర్జాతీయంగా కూడా మారింది అంటే కాటూరి వారి గొప్పతనమే. వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన సమయం ఇది. మరి సుమారు 6 నెలల కాలం శ్రమించి మరి ఛత్రపతి శివాజీ గారి విగ్రహం తయారు చేశారు అంటే చాలా గొప్ప విషయం. చిన్నప్పుడు నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని, ఎట్లాగంటే ఒక గ్యారేజ్లో ఒక నట్లు బోల్ట్లు మాట్లాడుకుంటున్నాయంట ఎప్పుడు, ఏమని మన పని అయిపోయింది వేస్ట్, మనం ఇక ఏంటి పరిస్థితి అంటే ఒక కళాకారుడు వచ్చి, కాదు మీరు ఇంకా కళగా మారలేదు, మీరు వేస్ట్ అని అనుకోకండి, కళగా మారలేదు అని చెప్పి వాటిని సుత్తి దెబ్బలతో అట్లాగే వాటిని ఒక చోటకి చేర్చి అందంగా మార్చారట. కళ అనేది ఒక వ్యక్తి చూసే ఆలోచన దృక్పథాన్ని బట్టి ఉంటుంది, ఏది వేస్ట్ కాదు. అది నిరూపించారు ఈరోజు మన కాటూరి వారు. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం కూడా. కారణం ఏంటంటే నా కార్యాలయంలో కూడా ఉన్న 4 సింహాల బొమ్మ వారు డొనేషన్ ఇచ్చిందే. ఆ ప్రేమ కూడా ఉంది నాకు. ఎనీహౌ, ఇంత గొప్పగా ఇక్కడ చూసిన ప్రతీది కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ప్రతి విగ్రహం కూడా చాలా అందంగా ఉంది. ఒక వస్తువు తయారు చేయడం ఈజీనే, ఎవరైనా ఈజీగా తయారు చేయగలరు. కానీ దాన్ని అందంగా తయారు చేయడం మాత్రం అత్యున్నత కళ. కళ రొటీన్ అందరికీ తెలుసు, అత్యున్నత కళ మరి వారి సొంతమైంది. వారికి సహకరించిన కుటుంబ సభ్యులకి మరి అట్లాగే ఇక్కడున్న ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి పెద్దలకి, మన తెనాలి మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా ప్రతినిధులు, మీడియా వారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మొదటి రోజు అంటే ఇవాడంతా సాయంత్రానికంతా హడావుడి మొదలవుతుంది. అర్ధరాత్రి కొత్త సంవత్సరం వస్తుంది. ఈరోజు మరి ఎక్కడ పెట్టినా కూడా అందరూ చాలా బిజీగా ఉండేటువంటి రోజు అయినప్పటికీ కూడా కాటూరి వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చి చూస్తే మాకు అనిపించింది నిజంగా నూతన సంవత్సరంలో ఒక చాలా ఆనందకరంగా, ఎంతో హృదయాలను రంజింపజేసే విధంగా, జీవం ఉట్టిపడే విధంగా, అసలు మామూలుగా ఇనప నట్లతోటి ఇంత అందంగా విగ్రహం వస్తుందా అనేది మనం కాటూరి వారి దగ్గర అంతకుముందు అప్పుడప్పుడు చూసినప్పటికీ ఈనాడు దీన్ని చూస్తున్నప్పుడు ఒక చరిత్రలో నిలిచిపోయే కట్టడం అనిపిస్తుంది. మనం తాజ్మహల్ని చూడటానికి ఢిల్లీ వెళ్తాం, మెదక్లో చర్చి గురించి గొప్పగా చెప్తారు, చూడటానికి వెళ్తాం. అలాగే రకరకాల మరి కళాఖండాలను ప్రపంచవ్యాప్తంగా చూడటానికి మనం అందరం కూడా వెళ్తుంటాం, ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ. అక్కడ నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మన మీడియా ద్వారా, పత్రికల ద్వారా మీ అందరి సహకారంతో ఇక్కడ ఈ యొక్క కట్టడం ఏదైతే ఉందో, ఏదైతే ఛత్రపతి శివాజీ గారు ఎవరైతే ఉన్నారో తల్లి తీర్చిదిద్దినటువంటి గొప్ప యోధుడు ఆయన, జిజియాబాయి ఆయన తీర్చిదిద్దింది. అందరిలాగా తండ్రులు లేకపోతే పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టి గారంగా పెరిగినాడు కాదు ఆయన. కాబట్టి ఛత్రపతి శివాజీ అనగానే ఒక పోరాట యోధుడు. అటువంటి పోరాట యోధుడిని తెనాలిలో ఉన్నటువంటి మన కళాకారులు, తెనాలి కళలకు కాణాచి అంటారు. కానీ ఈ కళ ఇంత బాగా, ఆ కలర్స్ కానీ శిల్పకళ, ఆ శిల్పకళ కూడా చాలా కష్టతరమైనటువంటిది. ఆ కూర్పు కానీ, ఆ కలర్స్ కానీ, ఆ డిజైన్ కానీ మొత్తం మీద చూసినప్పుడు ఒక సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యోధుడు ఛత్రపతి శివాజీ గారు
ఇవాళ మన కళ్ళ ముందు సాక్షాత్కరించినట్టుగా మనం కళ్ళ ముందు ఆయన కదిలి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ విగ్రహాన్ని కనుక చూసినట్టయితే కనుక నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కనుక చూస్తే ఖచ్చితంగా రాజధానిలో దీని స్థలం కేటాయించి మీ పేరు సార్థకత, మీ కుటుంబం పడ్డ కష్టం, మీరు పడ్డ కష్టం, మీ అందరి యొక్క సహకారంతో తప్పనిసరిగా ఇటువంటి కళాఖండాన్ని రాజధానిలో ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి ఒక అధ్యాయాన్ని మా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, తర్వాత ఇప్పుడు మా ఎంఆర్ఓ గారు ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తారు. ఆయన చక్కగా తహసీల్దార్ ఆఫీసును బాగా తీర్చిదిద్దారు, ఎవరూ చేయలేరు అట్లా. దాని మూలంగా మరి చంద్రబాబు గారితో ప్రశంసలు అందుకున్నారు ఆయన, మనం చూసాం. కాబట్టి వారికి శుభాకాంక్షలు. శిల్పం అనేటటువంటిది ఒక తరం నుంచి మరొక తరానికి చరిత్ర చెప్పేటటువంటిది. ప్రపంచ చరిత్రను ఏ విధంగా అయితే చదువుకుంటున్నామో ఒక శిల్పాన్ని చూసినప్పుడు ఆ శిల్పం ఈనాటి కనిపిస్తుంది, కానీ గత కాలంలో ఉండేటటువంటి చరిత్ర మొత్తం భవిష్యత్ తరానికి భద్రం చేసేటటువంటిది శిల్పం. అటువంటి శిల్పాన్ని కాటూరి వారు ఆర్ట్ గ్యాలరీలో చేసి ఇది ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహాలు ప్రపంచంలో అత్యధికమైనటువంటి విగ్రహాలు ఉన్నవి బుద్ధుడి విగ్రహాలు. బుద్ధుడి తర్వాత ఉండేటటువంటి విగ్రహాలన్నీ అంబేద్కర్ విగ్రహాలే. అటువంటి అంబేద్కర్ విగ్రహాలను రకరకాలుగా తీర్చిదిద్ది రూపురేఖలు ఇలాగే ఉంటాడు అంబేద్కర్ అనేటటువంటి విధంగా చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దినందుకు కాటూరి శిల్పశాలను, ముఖ్యంగాను కాటూరి వెంకటేశ్వరరావు గారి వారి తనయులు హర్ష వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాబోయేటటువంటి సంవత్సరానికి నూతన వత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ నమస్కరించి ముగిస్తున్నాను. నేను ఇది రావటం రెండోసారి. క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చే అవకాశం కలిగి దీన్ని మొత్తం చూసే అదృష్టం కలిగింది. మొట్టమొదటి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసినాక, నేను సినిమా వాడిని కాబట్టి బొమ్మ అని ఒక కథ రాసుకున్నా. ఆ బొమ్మతోనే నేను సినిమా కూడా తీయబోతున్నా. ఏంటంటే కాటూరి గారి క్యారెక్టర్ ఉందా, క్యారెక్టర్ పేరు వీటూరి. ఒక బొమ్మ లేచి వచ్చి ప్రాణం పోసుకుని వచ్చి కాటూరి గారిని లేపి, నీకే నువ్వు ఇంట్లో పడుకున్నావు, నిద్ర శుభ్రంగా పోతున్నావు, వాన వచ్చినా వరద వచ్చినా ఎండ వచ్చినా సుఖంగా ఉంటున్నావు, నేను మాత్రం ఎండలో ఉండాలా, ఎందుకు నన్ను ఇట్టు పెట్టావని అట్లా టాస్క్ మొదలవుతుంది, కామెడీ టాస్క్. ఆ విధంగా కథను నేను రూపొందించా. చివరికి కాటూరి గారు ఏ విధంగా చేస్తాడన్నది సినిమాలో చూస్తాం. ఇది అక్టోబర్లో స్టార్ట్ అవుద్ది, ఇప్పుడున్న 2 సినిమాలు అయిపోయినాక. కాబట్టి కాటూరి గారు అనే ఆయన ఒక వ్యక్తి కాదు, తెనాలికున్న సంపద. ఈ సంపదను మనం దక్కించుకోవాలి, ఈ సంపదను మనం కాపాడుకోవాలి, ఈ సంపదను మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలంటే ప్రభుత్వం, పాలకులు అందరూ కూడా సహకరించాలి. దీన్ని ఈ స్థాయి కాదు, ఇంకా ఎక్కువ స్థలం ప్రభుత్వం ఇచ్చి దీన్ని దేశ అంతర్జాతీయ స్థాయి దాకా పాకించాలి. దానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తోడ్పడాలని కోరుకుంటున్నాను. నమస్కారం. కాటూరి ఆర్ట్స్ గ్యారేజ్ వారు ఇవాళ ఆవిష్కరిస్తున్నటువంటి 2026 క్యాలెండర్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ కాటూరి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ పిల్లలు ఒక చరిత్ర. ఎందుకంటే ఒక చిన్న కళాకారుడిగా తెనాల్లో పరిచయమై ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా ఇవాళ మన వెనక మహనీయులు, పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ గారి విగ్రహం దాదాపు 30 లక్షలు ఖర్చు పెట్టి కళాకారుడి యొక్క శక్తిని, ఈ తెనాలి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా వారు కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, ప్రతిరోజు కూడా ఒక కొత్త ఆలోచనతో ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీకి వస్తే కళ్ళు తిరిగిపోయే విధంగా, ఇది ఒక కళాకారుడికి ఇది సాధ్యమా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇలా చేయగలరు. ఎందుకంటే ఏదైతే చరిత్రలో ఒక గొప్ప మహనీయులుగా మన దేశం కోసం పోరాడిన వారు, భారతదేశం మన స్వతంత్రం కోసం పోరాడిన వారు, వారందరూ కూడా ఈ మానవాళి ఉన్నంత కాలం చరిత్రలో వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప మహనీయులుగా నిలవాలి అనే దాంట్లో
అంబేద్కర్ గారు నిజంగా ఆయనే ఇక్కడికి వచ్చి నిలబడ్డారా, ఆయనే కూర్చున్నారనే విధంగా ఎన్టీఆర్ గారు ఆయన్ని అచ్చు ఎన్టీఆర్ గారు ఇక్కడ ఉన్నారా అనే విధంగా ఎంత గొప్ప గొప్ప మనసంటే అవతల వ్యక్తులు ఆర్థికంగా వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి చాలామంది చేస్తారు వ్యాపారం కానివ్వండి ఏదైనా, కానీ వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి మేము ఎన్నో విగ్రహాలు పల్నాడికి కానివ్వండి ఎన్టీఆర్ విగ్రహాలు కొన్ని ఎన్నో విగ్రహాలు ఇచ్చాం. వెంకటేశ్వర గారు వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు, వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు, మీరు తప్పదు అంటే మురళి గారు మీ మాట మేము కాదనేది లేదు, ఎంత ఉంటే అంత ఇచ్చేయాలమనండి అని చెప్పేటటువంటి ఒక గొప్ప మనస్సు ఆయనకు ఉండబట్టే ఈరోజు తెనాల్లో ఈ ఆటో నగర్లో ఒక గొప్ప చరిత్రని ఇవాళ కాటూరు వెంకటేశ్వర గారు నెలకొల్పారు. 2026 నూతన సంవత్సర క్యాలెండర్కి ఈరోజు కాటూరు వెంకటేశ్వర గారి శిల్పశాలకి రావడం జరిగింది. తెనాల్ని ప్రపంచవ్యాప్తంగా చూపించే కార్యక్రమంలో వెంకటేశ్వర గారు ఎన్నో రకాలు శిల్పాలను తయారు చేశారు. సో ఇందాక మురళి గారు చెప్పినట్టుగా ఇది తెనాలి ప్రజలందరికీ తెలుసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందో. సో స్కూల్ పిల్లలతో పాటు ఇతర ప్రజలను కూడా పిలిచి ఈ కళావేదికను చూపించి ఈ గర్వమైన ఈ శిల్పకళావేదిక అందరినీ తెలియజేసినందుగా నేను కోరుతున్నాను. కాటూరి వెంకటేశ్వరరావుకి నా శుభాభినందనలు. ఇటువంటి మహా సృష్టికర్త నా బాల్యమిత్రుడు అవ్వటం నేను కూడా చేసుకున్నా, గత జన్మలో చేసుకున్న అదృష్టం ఉంటేనే కానీ ఇటువంటి వాళ్ళు దొరకరు. అటువంటి గొప్ప వ్యక్తి, ఆ బ్రహ్మ మనిషిని ఎలా సృష్టిస్తాడో వీడు కూడా అటువంటి వ్యక్తి, కాకపోతే అతను ప్రాణం పోస్తాడు, మనవాడు అంత దూరం ఇంకా రాలేదు. అటువంటి మహా వ్యక్తి నా స్నేహితుడు అవటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమానికి మా అందరినీ పిలిచి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసినందుకు ముఖ్యంగా నా మిత్రుడు కాటూరి వెంకటేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ నూతన సంవత్సరం మీ అందరికీ కలియుగ దైవమైన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.